హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 23వ శ్లోకం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీరా విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. మరొకసారి శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీరా విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. భావం: ఈ శరీరమును విడిచిపెట్టకముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషాలు గలవారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: మానవుడు మరణించే లోపల కామమును క్రోధమును విడిచిపెట్టగలిగితే లేక వాటి ప్రభావాన్ని అదుపు చేయగలిగితే అతడే యుక్తుడు, సుఖమును పొందినవాడవుతాడు. ఇంతకుముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాము, మోక్షం ఎక్కడో లేదు, ఎప్పుడో రాదు, ఇక్కడే ఈ జన్మలోనే వస్తుంది, దానికి కావలసిన సామాగ్రి ఇక్కడే దొరుకుతుంది, ఆ సామాగ్రిని మనం సమకూర్చుకోవడంలోనే మన విఘ్నత చూపాలి అని. ఎందుకంటే భూలోకంలో కర్మభూమి, ధ్యాన యోగ సమాధులకు ఇదే అనువైన లోకం. స్వర్గలోకం అనుభవానికే కానీ ఆచరణకు పనికిరాదు, నరకం కూడా అనుభవించడానికి పరిమితం. కాబట్టి ఈ జన్మలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి అని భగవానుడు చెబుతున్నాడు. అది కూడా ఈ శరీరం వదలక పూర్వమే అని స్పష్టంగా చెబుతున్నాడు. మరణం రాకపూర్వమే మనం కామక్రోధాలను వదిలిపెట్టాలి, వాటి ప్రభావానికి లోను కాకుండా వాటిని అదుపు చేయగలగాలి. అందరి ఎడల సమభావం కలిగి ఉండాలి, మనస్సును పరమాత్మలో లగ్నం చేయాలి, మోక్ష మార్గాన్ని చేరుకోవాలి. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.